వ్యతిరేకంగా మా నాయకుడు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 65,028 సంతక సేకరణ జరగడం జరిగింది. దానికి సహకరించిన మా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజానికానికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 19 నెలలు కాకముందే ప్రజా ఆగ్రహం ఎలా ఉందంటే సంతకాల రూపంలో ఈరోజు మనందరం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 19 నెలలు కాలేదు, కానీ ఈరోజు 65,000 మంది బయటకు వచ్చి ఈ ప్రభుత్వం దర్శనాన్ని వ్యతిరేకిస్తారంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది పరిపాలించడానికి అర్హత లేదు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనందరం కూడా భావించాలి. ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని శంకుస్థాపన చేసి వైద్యం అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తుంటే వైద్యాన్ని నమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రచారానికి పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజానికానికి తగిన మంచి పని చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఇది ఫస్ట్ ఉద్యమమే. గతంలో చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చాలా ఉధృతంగా తీసుకెళ్లి సంతకాలన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకెళ్లి గవర్నర్ గారికి అప్పచెప్పడం, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించే వరకు కూడా పోరాటం సాగుతుంటుంది. అది ఏ విధంగా అనేది ఇంకా భవిష్యత్తులో చూస్తుంటారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉపసంహరించాలని చెప్పి నేను డిమాండ్ కూడా చేస్తాను. ఏదైతే మనందరి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఈరోజు మన నియోజకవర్గ స్థాయి నుంచి ఏది సుమారు 65,000 పైబడి సంతకాల సేకరణ చేయడం, వాటిని డిజిటలైజ్ ఏదో ఇదివరకు పురుషేతులు సంతకం పెట్టడం కాదు, అలా కాకుండా ప్రతి ఒక్కరి సెల్ నెంబరు వాళ్ళ ఏరియా అన్ని కూడా పూర్తిగా నమోదు చేసుకుని 65,000 మంది చేత సంతకం పెట్టించిన పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను.